అసలు దుబాయ్ బంగారానికి ఎందుకంత ప్రసిద్ధి? దుబాయ్‌లో బంగారం చీప్‌గా దొరుకుతుందా? దుబాయ్‌లో బంగారం రేట్లు తక్కువ? బంగారం బిస్కెట్ కొనుక్కుంటే మంచిదా? బంగారం కొనుక్కుంటే మంచిదా? 22 క్యారెట్ మంచిదా? 24 క్యారెట్ మంచిదా? ఆర్నమెంట్ ఏ క్యారెట్‌లో వస్తుంది? 18 క్యారెట్ గోల్డ్‌లో కూడా ఆర్నమెంట్స్ ఎక్కువగా ఉంటాయా? 14 క్యారెట్‌లో కూడా ఉంటాయా? ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ బిల్డింగ్స్ కాస్ట్ ఎలా ఉంటాయి? బిల్డింగ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంటుంది గానీ, కాస్ట్‌లు ఎలా ఉంటాయి? ఇల్లు కొనుక్కోవడం చాలా చీపా? మేము 20 సంవత్సరాలుగా ఉండి సొంత ఇల్లు కొనుక్కున్నామా లేదా? ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చీపా? లేకపోతే ఎక్కువ రేట్లుంటాయా? అలాగే ఇక్కడ బట్టలు ఎంత కాస్ట్‌లో దొరుకుతాయి? ఇండియాలో బెస్టా? దుబాయ్‌లో బెస్టా? సో చాలామంది దుబాయ్ వచ్చేవాళ్ళు బట్టలు ఎక్కువ కొనుక్కుంటారా? బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్‌కి దుబాయ్ ఓకేనా? బ్రాండెడ్ బ్యాగ్స్ ఎంత కాస్ట్‌లో దొరుకుతాయి? మెయిన్‌లీ ఇక్కడ ఫుడ్ అండి. ఫుడ్ కాస్ట్ ఎలా ఉంటది? సో ఇక్కడ లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బానే ఉంటదా? హౌస్ హోల్డ్ థింగ్స్, గ్రోసరీస్ ఎలా దొరుకుతాయి? అన్నీ మాట్లాడుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? థంబ్నెయిల్ చూసారా? ఎస్, చాలా క్యూరియాసిటీ. చాలామంది అడుగుతున్నారు దుబాయ్ నుంచి బంగారం ఎలా తెచ్చుకోవచ్చు, దుబాయ్లో బంగారం రేట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఇందులో అయితే చాలా విషయాలు మీతో చెప్పబోతున్నాను నేను. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇకపోతే మీరేం చేయాలి? వీడియోకి లైక్ ఇచ్చేసి, హైప్ ఇచ్చేసి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి గైస్. అలాగే కామెంట్ కూడా. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను అండ్ నలుగురం కూడా రెడీ అయిపోయాము. సో మేమైతే బయటకు బయలుదేరుతున్నాము. చాలా విషయాలు ఈరోజు మీ అందరితో చర్చించబోతున్నాను నేను. చాలా డౌట్స్ ఉన్నాయి మీకు అబౌట్ దుబాయ్లో గోల్డ్ అసలు ఎందుకు చీప్, దుబాయ్లో గోల్డ్ చీప్గా దొరుకుతుందా లేదా అని చాలామందికి ఉన్నాయి. అసలు రేట్స్ డిఫరెన్స్ ఏంటి, దుబాయ్లో గోల్డ్ ఎందుకు అంత ప్రెసియస్, లేకపోతే గోల్డ్ ఎక్కడ ప్రెసియసే, బట్ దుబాయ్లో ఎందుకు అంత స్పెషల్, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ టుడే. అండ్ ఇక్కడ ఈ కార్నర్ నేను ఇలా రెడీ చేశాను అనమాట. వేరేలా ఉండేది. ఇక్కడ మిర్రర్ పెట్టి ఈ కార్నర్ని ఇలా జస్ట్ మనం వీడియోస్ కోసం కొంచెం యూజ్ అవుతుందని చెప్పి, బట్ కొంచెం షాడోయిష్గానే నీడగానే ఉండింది. బట్ ఓకే, మన మాటలు ఇంకా స్పీడ్గా ఉన్నాయని కామెంట్ పెడుతున్నారు ఒక ఫ్రీక్వెంట్గా. సో నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను కంపారిటివ్లీ బిఫోర్. సో ఇప్పుడు ఇలా మాట్లాడకపోతే చాలామంది 1.52 అలా పెట్టుకొని చూస్తారు, వింటారనమాట. అందుకని చాలా స్లోగా మాట్లాడితే చాలామందికి చిరాకు ఉంటుంది. 80% 90% ఆఫ్ ద పీపుల్ ఫాస్ట్గా మాట్లాడితేనే వాళ్ళకి వీడియో కొంచెం ఫాస్ట్గా ఎక్కువ మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దుబాయ్ అందాలను చూసేయండి. దుబాయ్లో చూడాల్సింది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అసలు బిల్డింగ్స్. ఎన్నిసార్లు నేను 20 సంవత్సరాలుగా మేము దుబాయ్లో వస్తూ ఉన్నా, వెళ్తూ ఉన్నా, ఎప్పుడు నాకు కొత్తగానే కనిపిస్తుంది. పర్టికులర్లీ దుబాయ్ నాకు ఎందుకో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా నచ్చుతుంది. ఆ బిల్డింగ్స్ ఎందుకో చాలా ఒక్కటండి. ఎవరైనా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడైనా ఎవరైనా న్యూ కపుల్ కానీ, లేకపోతే సీనియర్స్ కానీ, ఎవరైనా ఒక్కసారైనా లైఫ్లో దుబాయ్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. చాలామంది అంటారు దుబాయ్ వెళ్ళాలి, ఈజీ, సేఫెస్ట్ కంట్రీ, ఈజీ టు కమ్. ఎక్కువగా తక్కువ బడ్జెట్లో మనం దుబాయ్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు వీసాస్ అనేవి చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. చాలా మనకి ట్రావెల్స్ ఉంటాయి, వాళ్ళు వీసాస్ మనకి ఇస్తారనమాట. అలాగే టికెట్స్ కూడా మనం ముందుగా బుక్ చేసుకుంటే చాలా తక్కువ మనీలో దొరుకుతాయి. సో ఈజీ యాక్సెస్ టు మనం దుబాయ్ రావడానికి 3 months వీసా, 1 month వీసా ఇలా మనకి దొరుకుతుంది అనమాట. చాలామంది జాబ్స్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ 3 monthsకి 1 monthకి వీసా తీసుకొని ఇక్కడ స్టే చేసి జాబ్ చూసుకొని, జాబ్ దొరికితే ఉంటారు, లేకపోతే మళ్ళీ బ్యాక్ అయిపోతారనమాట ఇండియాకి. ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. జాబ్ దొరికితే ఇంకా మొత్తం కంపెనీయే వాళ్ళకి అన్ని అలాట్ చేస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ ఫుడ్, షెల్టర్, ఎవ్రీథింగ్. వాళ్ళకి వీసాస్ అన్నీ, ఇయర్లీ వన్స్ టికెట్స్. కొంతమంది మంచి బాగా చదువుకున్న వాళ్ళు అయితే 6 monthsకి ఇలా వాళ్ళకి ఇంకా క్యాపబిలిటీ పట్టించి సో అన్ని కంపెనీ అలాట్ చేస్తుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ సేఫెస్ట్ కంట్రీ. దొంగతనాలు కానీ, భయాలు కానీ ఇలాంటి ఏమి మనకి ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ. సో అది మనం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో చూడండి, అసలు ఎప్పుడు నాకు ఇక్కడ కొత్తగానే అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నేను వీడియో మేక్ చేసుకుంటే ఉంటాను. మా ఆయనకు చెప్తాను, నాకు ఎందుకు ప్రతిసారి వచ్చినసారి అంతా నాకు కొత్తగా అనిపిస్తుంది కన్నా చాలా నీట్గా, ప్లెజెంట్గా అలాగ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద పర్టికులర్ ఏరియా, బుర్జ్ ఖలీఫా ఏరియా ఇది ఉంది కదా. సో ఈ ఫ్యూచర్ మ్యూజియం, ఇది లాస్ట్ టైం మనం పిల్లల బర్త్డేకి వెళ్ళాము, మీకు గుర్తుందా? లేకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి.
చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను కదా మీకు. మీరు దుబాయ్ అందాలను చూస్తూ నేను ఇక్కడైతే చాలా విషయాల్ని మీతో చెప్పేస్తాను వన్ బై వన్. సో ఫస్ట్లీ మనం గోల్డ్ కోసం తెలుసుకుందాం. గోల్డ్ కూడా ఇప్పుడు నేను గోల్డ్ షాప్స్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, ఎటు వెళ్ళిపోకండి, చూపిస్తాను అండ్ చెప్తాను ఏంటి అసలు బిస్కెట్ నార్మల్ గోల్డా ఏంటి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇల్లు ఐ మీన్ బిల్డింగ్స్ చూస్తున్నాం కాబట్టి ఇల్లు గురించి మాట్లాడదాము. ఇల్లు తీసుకోవచ్చా లేదా అన్న విషయానికి వస్తే, చాలా కంపెనీస్ మనకి షెల్టర్ని ప్రొవైడ్ చేస్తాయి. షెల్టర్ ఇన్ ద సెన్స్ మనకి చాలా కంపెనీస్ కాదు, మోస్ట్లీ అన్ని కంపెనీస్ కూడా హౌస్ అలవెన్స్ ఇస్తాయన్నమాట. మనకి ఇండియాలో హౌస్ అలవెన్స్ ఎలాగైతే ఇస్తాయో అలాగా మనీ రూపేనా కాదు. ఇప్పుడు ఏంటంటే బాగా సీనియర్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ మా హస్బెండ్ వీళ్ళకి ఏంటంటే హౌస్ అలవెన్స్ ఇంక్లూడింగ్ శాలరీస్లోనే వేసేస్తారనమాట. సో అలాగా. సో మామూలుగా బ్యాచిలర్స్ ఐ మీన్ ఏదైతే ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా షెల్టర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ప్రతిదీ దుబాయ్లో ఏసీతోనే రన్ అవుతుంది. ఎంత ఎండ బయట 50 ఉన్ని టెంపరేచర్ ఎంత ఉన్నా కూడా ఏసీతోనే రన్ అవుతుంది. చిన్న పాన్ షాప్ నుంచి ప్రతిదీ కూడా. సో అందువల్ల మనకి ఏంటంటే వేడితో ఇక్కడ అంటే లైక్ మనలాగా ఇంట్లో ఉండే వాళ్ళకి, మా హస్బెండ్ లాగా జాబ్ లైక్ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్లో చేసే వాళ్ళకి వీళ్ళకి ఇన్సైడ్ జాబ్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ చేసే జాబ్స్ లైక్ ఇప్పుడు మా హస్బెండ్ది షిప్ బిల్డింగ్ కంపెనీ అనమాట. ఆ షిప్ బిల్డింగ్ కంపెనీలో అవుట్ సైడర్స్ ఉంటారు కదా, లైక్ లేబర్ సైడ్, మిగతా వాళ్ళందరూ ఎండలో పనిచేయక తప్పదనమాట. బట్ ఎప్పుడైతే వాళ్ళు రూమ్కి రీచ్ అవుతారో ఎవ్రీబడి హ్యావింగ్ ఏసీ అనమాట. సో అది. అండ్ కమింగ్ టు హియర్ షెల్టర్ ప్రొవైడ్ చేసేస్తుంది కంపెనీ. అండ్ ఇప్పుడు మేము ఉన్నాము 20 years అవుతుంది. ఎందుకు ఇల్లు తీసుకోలేదు అన్న విషయానికి వస్తే, ఎప్పుడో చాలాసార్లు మేము ముందుకు స్టెప్ వేసి వెనక్కి వచ్చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఎందుకు తర్వాత అప్పట్లో ఏముండేదంటే 99 years తర్వాత అంటే 100 years తర్వాత మళ్ళీ వాళ్ళకే 100 years మనతో పాటు ఉంటుంది, తర్వాత వాళ్ళకే ఇచ్చేసేయాలి అని చెప్పి. సో అలా అని మేము ఎప్పుడు డ్రాప్ అవుతూ ఉన్నాం. ఎలాగూ వచ్చేస్తుంది కదా, ఎందుకులే మనకి ఇక్కడ ఇల్లు ఎందుకు, ఇండియాలోనే చూసుకుందాం అని చెప్పి అలా ప్రొలాంగ్ చేసుకుంటూ ఇంకా తీసుకునే లేదనమాట. చాలాసార్లు ముందుకెళ్ళి వెనక్కి వచ్చేసాం. అండ్ కమింగ్ టు హియర్ గోల్డ్ దగ్గరకు వచ్చేద్దాము. గోల్డ్ మనకి 22 క్యారెట్ ఐటమ్ అండి. 24 క్యారెట్ బిస్కెట్. 24 క్యారెట్ ఈజ్ ద ప్యూర్ 999 అనమాట. అది ప్యూర్ గోల్డ్. 22 క్యారెట్లో మనకి ఐటమ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి 1 kilo బార్, సిల్వర్ బారు అలాగే గోల్డ్ బార్ రెండూ ఉన్నాయి ఇక్కడ. అయితే బిస్కెట్ తీసుకోవచ్చు. బిస్కెట్ ఎప్పుడు కూడా సజెస్టబులే, కాదనట్లా. కానీ బిస్కెట్ని ఇక్కడ నుంచి మనం ఇండియాకి తీసుకురాలేమన్నమాట. అందువల్ల మోస్ట్లీ తీసుకురాలేం. లేదు మీరు ట్యాక్స్ అది పే చేసి తీసుకురాగలుగుతాము అంటే ఐ మీన్ మన బడ్జెట్లో ఏదైనా 50 grams, 100 grams, 500 grams ఇలా మీరు ఎప్పుడు అంటే 500 grams ఒకేసారి తేలేము. సో అలా 50, 100 ఇలా లోపల కొనుక్కొని మనం ట్యాక్స్ పే చేసి తేగలుగుతామంటే తెచ్చుకోవచ్చు మీరు. లేదు అంటే బిస్కెట్ చాలా బెటరే. కానీ ఇక్కడైతే ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇది 24 క్యారెట్ గోల్డ్ కవరింగ్ కార్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది గిఫ్ట్ ఐ మీన్ ఎవరైనా గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి లాటరీ వైజ్, లక్కీ వైజ్ వచ్చేదానికి పెట్టారనమాట. అది జరగని పనులండి. సో కమింగ్ టు హియర్ అయితే నేను గోల్డ్ కోసం చెప్తున్నాను కదా, ఇక్కడ దుబాయ్లో ఇంకొక ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే 24 క్యారెట్లోనే ఐటెంని తయారు చేస్తారనమాట. తయారు చేయడం ఇన్ ద సెన్స్ అవి వేసుకోవడానికి పనికిరావు. అవి జస్ట్ చైన్ లాగా అలా చేసి సేల్ చేస్తారు. అవి ఏంటంటే మీరు తెచ్చుకొని ఇండియాలో మళ్ళీ 22 క్యారెట్ గోల్డ్కి అవి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దానికి మీకు మేకింగ్ అవి ఏమి ఉండదనమాట. 24 క్యారెట్కి ఎంతో కొంత ఒక 100 dirhams ఎంతో ఛార్జ్ చేస్తారు అంతే. సో దానికి 100 dirhams అంటే మన మనీలో 2500 అనమాట. సో అలా ఛార్జ్ చేస్తారు. అది అలా తీసుకొని మీరు ఇండియాకి తెచ్చుకొని అలా మెడలో వేసుకొని వచ్చేయచ్చు కాబట్టి అది అంత ప్రాబ్లం ఉండదు. అంటే ఆర్నమెంట్ రూపంలో మీరు తీసుకొస్తారు. అది 24 క్యారెట్టే. ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో అలా కూడా సేల్ చేస్తారనమాట ఇక్కడ. అండ్ 22 క్యారెట్కి వచ్చేసరికి అలా మీరు తీసుకొని గోల్డ్ బిస్కెట్ రూపంలో మీరు సేవ్ చేసుకోవచ్చు, దాచుకోవచ్చు, తీసుకోవచ్చు. 24 క్యారెట్ గోల్డ్లో మనం బిస్కెట్ కొన్నా కూడా కొంత ఛార్జ్ అనేది మనం పే చేస్తాం అనమాట. ఒక 50 dirham, 100 dirham పే చేస్తాము. సో అలాగే దానికి కూడా. అండ్ ఇక్కడ గోల్డ్ 22 క్యారెట్కి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, లేడీస్ అయితే 40 grams, మగవాళ్ళు అయితే 20 grams ఇండియాకి తీసుకురావచ్చు. నాకు ఒకరు కామెంట్ పెట్టారు, జెన్యూన్గా చెప్పండి, ఒకవేళ పర్టికులర్గా అలా రూల్స్ ప్రకారం కాకుండా మామూలుగా తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలమంటే అది ఇంపాసిబుల్, తెచ్చుకోవడానికి అవ్వదు. ఎందుకంటే మీరు ఒక మెడలో ఒక తాడు వేసుకుంటే చాలాసార్లు అడగరు. ఇప్పుడు ఏదైనా ఒక చైన్కి కట్టుకొని మీరు తాడులాగా లేకపోతే అలా వేసుకుంటే చాలాసార్లు బ్యాంగిల్స్ ఒక 2 అలా సార్లు అడగరు. కానీ ఎప్పుడైనా రేర్ అనమాట. ఇప్పుడు మీకు బిల్ ఉందా, ఇవి కొత్తయా అని అడుగుతారు. పాతవైతే అసలు అడగరు, కొత్తవి అయితే బిల్ ఉందా అలా అడుగుతారనమాట. సో అలాంటప్పుడు మీరు బిల్ చూపించితే ఏం ప్రాబ్లం ఉండదు. ట్యాక్స్ అంతగా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకి ఎలాగో 40 grams అలవెన్స్ ఉంటుంది. అలాగే రిమైనింగ్ దానికి వచ్చేసి మీరు ఎప్పుడైనా పే చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా ఆర్నమెంట్స్ అలా కనపడితే అడుగుతారు తప్పితే అంత ప్రాబ్లం అయితే ఉండదన్నమాట.
అండ్ గోల్డ్ విషయానికి వస్తే మగవాళ్ళు అయితే ఒక 20 గ్రామ్స్ వరకు న్యూ గోల్డ్ని తీసుకురావచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను అసలు విషయం చెప్దాం అనుకుంటున్నాను కదా, చీపా అన్న విషయానికి వస్తే చాలామంది దుబాయ్లో గోల్డ్ తక్కువ, దుబాయ్లో మనం పూర్వం నుంచి వింటున్నాం. ఎందుకంటే దుబాయ్లో మీరు కొన్ని చూస్తే బ్రాస్, చెడ్డీస్ వాటి మీద కూడా గోల్డ్తో పెట్టేసి ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళు గోల్డ్ని ఎలా యూజ్ చేస్తారో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అరబ్ వాళ్ళు, ఇవన్నీ అరబ్ వాళ్ళ మోడల్స్ అనమాట. మనకి మన జాయ్ లుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, ఇంకా రిమైనింగ్ చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఇవన్నీ మన చెన్నైవి, కేరళ వాళ్ళు, ఇండియా అన్నీ. సో ఇవన్నీ కూడా మన గోల్డ్ని మెయింటైన్ చేస్తాయి. సో అక్కడ మన లోకల్ గోల్డ్ షాప్స్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇవన్నీ గోల్డ్ సూక్ అనమాట. ఈ గోల్డ్ సూక్లో ఫారినర్స్, అరబ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు. సో వాళ్ళ మోడల్స్ ఎక్కువగా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇందులో 21 క్యారెట్తో కూడా వస్తువులు చాలా వరకు ఉంటాయి. సో 22 క్యారెట్ కూడా ఉంటాయి అనమాట. మనం వాళ్ళని స్పెసిఫిక్గా అడగాలి, ఎందుకంటే 21 క్యారెట్ వచ్చేసరికి వాల్యూ తగ్గుతుంది. సో అదనమాట. అండ్ ఇక్కడ కమింగ్ టు హియర్ చీపా విషయానికి వచ్చేసరికి నిజంగా గోల్డ్ మనకి దుబాయ్లో చీపే, ఎస్. సో అయితే అది ఎంత రేట్ ఇక్కడ తగ్గుతుంది అండ్ ఇక్కడ ఏమేమి మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి గోల్డ్ కోసం అనే విషయానికి వచ్చేసరికి, ఎస్, మనకి ఇండియాతో కంపేర్ చేసుకుంటే దుబాయ్లో మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఏంటి అంటే నో మేకింగ్ ఛార్జ్ గోల్డ్ దొరుకుతుంది ఇక్కడ. నో మేకింగ్ ఛార్జ్ అనగానే మనకి చాలా వరకు ప్రైస్ తగ్గిపోతుంది. నార్మల్గానే మనకి ఇక్కడికి 10 గ్రామ్స్కి 4000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎప్పుడు కూడా 10 గ్రామ్స్కి 4000 రూపీస్ ఇక్కడ తక్కువ అనమాట. ఇప్పుడు అక్కడ 10 గ్రామ్స్ 1,30,000 ఉందనుకోండి, ఇక్కడ 1,26,000కి మనకి వచ్చేస్తుంది. అది నో మేకింగ్తో ఉందనుకోండి ఇంకొక 15,000 తగ్గిపోతుంది. 10 గ్రామ్స్కి 10,000 తగ్గిపోతుంది. 10 గ్రామ్స్కి అంటే ఆల్మోస్ట్ మనకి 15,000 పర్ 10 గ్రామ్స్ తగ్గిపోతుంది నో మేకింగ్ ఛార్జ్ గోల్డ్కి వెళ్తే. మేకింగ్ ఛార్జ్కి వెళ్తే అక్కడ కూడా బార్గెన్ చేయొచ్చు, అలా కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ నో మేకింగ్ ఛార్జ్ ఎక్కువ, గోల్డ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మోర్ పెడతా ఉంటారు, నార్మల్ షాప్సే పెడతా ఉంటారు. అండ్ మనకి స్పెసిఫిక్గా వాటి షాప్స్ ఉంటాయి కాబట్టి, కానీ మనకి అనుకున్న మోడల్ అయితే దొరకదు. అక్కడున్న వాటిని మనం తీసుకోవాలన్నమాట నో మేకింగ్లో. అయితే ఎందుకు నో మేకింగ్ ఇస్తున్నారు అని వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళు లోకల్ మేడ్ గోల్డ్ ఉంటుంది కదా, సో దానికి 3%, 5% లోపలే వాటి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అయితే అవి ఎప్పుడో వాళ్ళు చేసేసినవి, అవన్నీ ముందు నుంచి వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నవి, ఇవన్నీ కూడా నో మేకింగ్ ఛార్జ్లో వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారనమాట. అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. గోల్డ్ కొత్తగా ఇప్పుడు మనకి పర్టికులర్గా ఈ మోడలే కావాలి, నాకు యాంటిక్ కావాలి, నాకు టెంపుల్ మేడ్ కావాలి అంటే దొరకవు. ప్లెయిన్ గోల్డ్లో ఉంటాయి కదా, సో ఆ గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా నో మేకింగ్లో దొరుకుతాయి. సో మీరు నో మేకింగ్కి వెళ్తే ఒక 10 గ్రామ్స్కి 15,000 తగ్గినప్పుడు ఒక 100 గ్రామ్స్కి 100 × 15 అనమాట. సో ఆల్మోస్ట్ 1,50,000 మనకి 100 గ్రామ్స్ దగ్గర తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట, బెనిఫిట్స్. కాబట్టి దుబాయ్లో గోల్డ్ చీపే. ఓకేనా, ఇక్కడ ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కార్స్ విషయానికి వద్దాం. కార్స్ దుబాయ్లో చీపా? ఎస్, కార్స్ కూడా దుబాయ్లో చీపే. సో కంపారిటివ్లీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ డెడ్ చీప్ అండి ఇక్కడ. కంపారిటివ్లీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ చాలా షాప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి షరాఫ్ డీజీ ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, ఇలాంటివన్నీ పర్టికులర్ మనకు ఆల్ ఓవర్ వరల్డ్ ఉండే షాప్స్ అనమాట. ఇలాంటి వాటిలో మనం ప్రత్యేకంగా కొంచెం క్వాలిటీ వైజ్ అంతా నార్మల్ షాప్స్ చాలా ఉంటాయి మీకు బయట అంతా, అలాంటి దగ్గరలో ఇంకా ఎక్కువ చీప్గా దొరుకుతాయి. బట్ చీటింగ్స్ అలాగే జరుగుతాయి, సెకండ్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. బట్ ఇలాంటి ఎప్పుడు కూడా మేము బయట షాప్స్లో ఎప్పుడు మేము ఎలక్ట్రానిక్స్ కొనము, ఇలాంటి మెయిన్ షాప్స్లోనే కొంటాం, ఎందుకంటే మనకి అవి లైఫ్ ఇవ్వాలి కాబట్టి. సో ఇక్కడ మంచి క్వాలిటీ వైజ్ ఉంటాయి. అలా ఇండియాతో కంపేర్ చేసుకుంటే లెస్ ప్రైస్తోనే ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు ఇలాంటి షాప్స్లోనే చూస్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మీరు బట్టల గురించి వస్తే బట్టలు ఇక్కడ చీపా లేకపోతే ఇండియాలోనే బట్టలు చీప్ అండి. ఇక్కడ మీరు చూడండి, నాకు ఇలాంటి ఓవర్ కోట్స్ చాలా ఇష్టం. ఇది 149, ఎస్ 169 ఉండే ప్రైస్ 101కి ఇప్పుడు అమ్ముతున్నారు. 169 అంటే ఆల్మోస్ట్ 170, అంటే 2,500, ఆల్మోస్ట్ 5,000 రూపీస్ ఈ ఒక్క ఓన్లీ ఓవర్ కోట్. ఈ డెనిమ్ది ఇది ఇప్పుడు 2,500కి వస్తుంది. సో 25%, 60% ఎంతో ఆఫర్తోని, అంటే ఎంత కాస్టో చూడండి. ఓకే, ఇండియాలో సేమ్ ఉన్నాయి కదండి, అంతే కాస్ట్ ఉంటుంది కదా అంటే, కంపారిటివ్లీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే
బట్టలు ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అండి, బ్రాండ్ కానీ ఏదైనా. సో బట్టలు అయితే ఇక్కడ ప్రిఫర్ చేయొద్దు, మేము చెయ్యము. బట్ ఇంకి కొనుక్కుంటూ ఉంటారు, నేను చెయ్యను. నేను ఎక్కువగా బట్టలు ఏంటంటే బ్రాండెడ్లోకి వెళ్ళను, నాన్ బ్రాండ్ అయితే తీసుకుంటూ ఉంటాను. నేను ఏదైనా స్టైల్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ నెక్ చైన్ బాగుంది కదా. యాక్సెసరీస్ ఆ విషయానికి వస్తే యాక్సెసరీస్ కూడా ఇక్కడ వెరీ హై, చాలా హై అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు కూడా ఫారిన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. ఆ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి మనకి కంపల్సరీగా అంటే ప్రీమియం క్వాలిటీ, సో దానికి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ నీకు డ్రెస్ చూపిస్తుంది వాళ్ళ డాడీకి, నాకు చాలా బాగా అనిపించింది. సో వాళ్ళ డాడీ కూడా చాలా బాగుందన్నారు. వాళ్ళ డాడీ వినట్లేదని దగ్గరికి వెళ్తుంది అనమాట. తిన్నవి ఏంటంటే కొంచెం మాస్ టైప్ ఆఫ్ వేరింగ్ ఉంటుంది మిత్ర, నేరా కొంచెం నీట్గా అలాగ ఉంటుంది అనమాట. నాకు ఇలాగే ఇష్టము. సో ఇద్దరిది డ్రెస్సింగ్ బాగుంటుంది, ఇద్దరిది డిఫరెంట్ స్టైల్. యాక్సెసరీస్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది 39 అంటే 40 దిరాము. 40 దిరామ్ అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఆ రింగ్స్ అవన్నీ కొంచెం సాలిడ్గా అలా ఉన్నాయి, బాగానే ఉండింది. బట్ యాక్సెసరీస్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా ప్రైస్, మాల్స్లో వాటిల్లో ప్రైస్ ఎక్కువగానే పెడుతున్నారు బిఫోర్తో కంపేర్ చేసుకుంటే. సో బట్టలు అయితే నేనైతే సజెస్ట్ చేయను, బట్ మిత్రా మేరా మోస్ట్లీ ఇక్కడే షాప్ చేస్తారు. సో పర్వాలేదు, అంటే ఎప్పుడు ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారు. మనకి ఏంటంటే ఇదైతే వెస్టర్న్, ఇంకా ఎలా ఉన్నా నాకు అవి ఏంటో పాతలాగే అనిపిస్తూ ఉంటాయి ఆ వెస్టర్న్. ఇంకంతే. హ్యాండ్ బ్యాగ్స్కి వద్దాము. హ్యాండ్ బ్యాగ్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్, సింగపూర్, మలేషియా, లైక్ యూకే, యుఎస్ఏ, వీటితో కంపేర్ చేసుకుంటే దుబాయ్లో ఎక్స్పెన్సివ్ అండి. దుబాయ్ అన్ని కంట్రీస్ నుంచి వచ్చి ఎక్స్ప్లోర్ చేసే అన్ని కంట్రీస్ పీపుల్ కూడా ఇక్కడ ఉంటారు. అన్ని కంట్రీస్ పీపుల్ కూడా ఇక్కడికి ట్రావెలింగ్కి వస్తారనమాట, ఐ మీన్ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను యూకే వెళ్ళాము, సో మిగతా యూరప్ వెళ్ళాము, ఇలా కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి బ్యాగ్స్వి, మా పాప మిత్ర మీరు యూఎస్ వెళ్ళారు, సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అక్కడ బ్యాగ్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడికి ఎక్స్పోర్ట్ వాళ్ళు చేస్తారు కాబట్టి బ్యాగ్స్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ అండి. సో నాకైతే దుబాయ్లో బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఐ మీన్ బ్రాండెడ్ బ్యాగ్స్ ఏవైనా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అనమాట. సో కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటాం, మరి అవసరమైనప్పుడు కొనుక్కుంటాం, తప్పదు, మేము కూడా కొంటూ ఉంటాము. బట్ కంపారిటివ్లీ నేను జస్ట్ మీకు ప్రైసెస్ని అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాను. సో ఇండియాలో బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పులకి వచ్చేసరికి చెప్పులు కూడా చాలా ఎక్స్పెన్సివ్, చెప్పులు అండ్ షూస్ కంపేర్ టు ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పెన్సివే. సో మేము ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువ షూస్ అవి కొంటూ ఉంటాము, ఎందుకంటే ఇంకా బ్రాండెడ్లోకి వెళ్తాం కాబట్టి. ఇంకా మాకు మోస్ట్లీ షాపింగ్ దుబాయ్లో జరుగుతుంది ఇండియా కంటే. సో అండ్ ఇక్కడ ఫుడ్కి వద్దాము. ఇక్కడైతే చాలా విషయాలు మీకు చెప్పేసాను, అసలు గుక్క తిప్పుకోకుండా కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాను. సో అండ్ కమింగ్ టు హియర్ ఫుడ్ అండి, ఫుడ్, గ్రోసరీస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ బీభత్సం అంటే బీభత్సంగా పెరిగిపోయింది 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. అయితే 20 సంవత్సరాలకి మన ఇండియన్ కరెన్సీ ఎంత ఉండేదంటే దుబాయ్ దిరామ్కి 10 ఉండేది, 10 రూపాయలు, అంటే ఒక ధరం ఈక్వల్ టు 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు 25 రూపీస్ అండి 20 ఇయర్స్ తర్వాత. సో దానికి తగ్గట్టే కాస్ట్ పెరిగింది. బట్ అప్పుడు గ్రోసరీస్ కానీ అంటే అంతకి డబల్ పెరిగిందనమాట. ఓకే రేట్ పెరిగిందన్న విషయానికి సాటిస్ఫాక్షన్ కాకుండా డబల్ పెరిగింది, దానికి బాగా సఫర్ అవుతున్నాము. ఫుడ్, ఒక టిఫిన్, ఒక ఫ్యామిలీకి నలుగురికి టిఫిన్ చెప్పాలంటేనే మినిమం 100 దిరామ్స్, 150 దిరామ్స్ ఓన్లీ టిఫిన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 3000-4000 రూపీస్ టిఫిన్స్కే అవుతుంది. ఇంకా లంచ్ ఇవన్నీ అంటే ఇంకా మామూలుగా కాదు, 6000-7000 పైనే. సో అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఫుడ్ అయితే ఇక్కడ. ఫుడ్ మాత్రం అసలు అన్బేరబుల్. సో కానీ తప్పట్లేదు, ఎందుకంటే దట్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ కదా మనకి డైలీ లైఫ్లో. మేజర్ థింగ్ అదే నడుస్తూ ఉంటుంది. అందులో ఇలా మేము వచ్చి 1 month 2 months ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్డే తింటాము, సో ఇంట్లో కంటే. సో దానివల్ల మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది సో ఫుడ్కి. ఇది గైస్ ఈరోజు విషయం, చాలా విషయాలు చెప్పాను. ఇంకా గోల్డ్ గురించి మీ డౌట్స్ అన్నీ మంచిగా ఇంకో క్లారిటీగా ఇంకొక వీడియో చేయమంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ మేక్ 1 more వీడియో ఆన్ ద గోల్డ్ సెక్షన్. దుబాయ్లో గోల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా. ఇది ఈరోజు బ్యూటిఫుల్ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరికొత్త బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు మీరేం చేయాలి, కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. సో మరికొత్త బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, సబ్స్క్రైబ్.